పహల్గాం దాడి ఘటన నిందితుల కోసం వేట కొనసాగుతోంది. లష్కరే కమాండర్ ఫరూక్ అహ్మద్ చుట్టూ విచారణ సాగుతోంది. ఫరూక్ పహల్గాం దాడి వెనుక కీలక పాత్ర పోషించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సాయంతో ఈ దాడిని అమలు చేసిన తెర వెనుక కీలక పాత్ర ఫరూక్ అహ్మద్దే అని భావిస్తున్నారు. ఇతను ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫరూక్ కశ్మీర్ లో స్లీపర్ సెల్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. స్థానికులతో సంబంధాలు పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు సమాచారం. పాక్ నుంచి కశ్మీర్లోకి చొరబాట్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. కశ్మీర్లో గత 2 ఏళ్లుగా జరిగినటువంటి ప్రధాన దాడుల వెనుక ఫరూక్ ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కశ్మీర్లోని కొండలు, లోయలు, దారులపై ఇతడికి మంచి అవగాహన ఉంది. దీంతో ఎప్పటికప్పుడు బలగాలకు దొరకకుండా తప్పించుకోగలుగుతున్నాడు. అలాగే నిఘా వర్గాలు తనను గుర్తించకుండా సెక్యూర్డ్ లైన్స్ వాడుతూ ఉన్నాడు. పహల్గాం దాడిలో కూడా ఉగ్రవాదులు చైనా శాటిలైట్ ఫోన్లు వాడారు. ఇతడు కూడా అలాంటి వాటిని ఉపయోగిస్తున్నట్టు అనుమానాలున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఇతడి ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. పహల్గాం దాడి తర్వాత ఇతడి అనుచరులు పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వారిని విచారించినప్పుడు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా చెబుతున్నారు. పహల్గాం దాడి ఘటన వెనుక ఉన్నటువంటి నిందితుల కోసం వేట ముమ్మరంగా కొనసాగుతోంది. లష్కరే కమాండర్ ఫరూక్ అహ్మద్ చుట్టూ విచారణ సాగుతోంది. ఫరూక్ పహల్గాం దాడి వెనుక కీలక పాత్ర పోషించినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సాయంతో ఈ దాడిని అమలు చేసినా సరే తెర వెనుక కీలక పాత్ర ఫరూక్ అహ్మద్దే అని భావిస్తున్నారు అధికారులు. ఇతను ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఫరూక్ కశ్మీర్ లో స్లీపర్ సెల్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే స్థానికులతో కూడా సంబంధాలు పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా చెబుతున్నారు. పాక్ నుంచి కశ్మీర్లోకి చొరబాట్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. కశ్మీర్లో గత 2 ఏళ్లుగా జరిగిన ప్రధాన దాడుల వెనుక ఫరూక్ ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కశ్మీర్లోని కొండలు, లోయలు, ఇతర దాడులకు సంబంధించి ఇతడికి మంచి అవగాహన ఉంది. దీంతో ఎప్పటికప్పుడు బలగాలకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అలాగే నిఘా వర్గాలు తనను గుర్తించకుండా సెక్యూర్డ్ లైన్స్ వాడుతూ ఉన్నాడు. పహల్గాం దాడి జరిగినప్పుడు ఆ దాడిలో కూడా అక్కడున్నటువంటి ఉగ్రవాదులు చైనా శాటిలైట్ ఫోన్లు వాడారు. ఇతడు కూడా అలాంటి వాటిని ఉపయోగిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. పహల్గాం దాడి తర్వాత ఇతడి ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. పహల్గాం దాడి తర్వాత ఇతడి అనుచరులు పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వారిని విచారించినప్పుడు కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి.